ఈరోజు ఇక్కడికి ఎన్ని పనులున్నా కూడా పార్టీ పరమావధి అనుకుని ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పెద్దలందరూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి గురించి సింపుల్ గా చెప్పాలంటే, బాబాయ్ దీదాం బాబాయ్ 2 నిమిషాలు బాబాయ్, సీనియర్లు అందరూ ఉన్నారు, బోబిట్టే మాకు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నాకు పెళ్లి అవ్వలేదు కానీ చెప్తున్నా అండి, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంటారంటే, మనకి పెళ్లిలో చివరికి పంతులు గారు వెళ్ళి నక్షత్రం ఒకటి చూపిస్తాడు. ఏంటిది? 600 నక్షత్రం చూపిస్తాడు. ఈయన చూస్తా ఉంటాడు, అది కనపడతా ఉంటుంది. ఇట్లాగే మన సూపర్ 6 కూడా అట్లాగే ఉంటుందండి. అక్కడ చూపిస్తాడు, అల్లరి వచ్చేసిందంటే అక్కడ. మన దరిద్రం కూడా ఏంటంటే, వీళ్ళు ఏం చూపిస్తే నమ్మేస్తారనుకుని నిన్న మొన్న ఒక పాపను అడ్డం పెట్టి ఒక వీడియో పెట్టారండి. మీరు అందరూ కొంతమంది చూసుంటారు, కొంతమంది చూసుంటారు. ఆ పాప వచ్చి నాకు మునుపటి ప్రభుత్వంలో ఎప్పుడు ఫీజులు రాలేదండి, ఇప్పుడు మాత్రం దండిగా లోకేష్ బాబు వేసేస్తున్నాడండి అని చెప్పింది. ఆ పాప తల్లిదండ్రులు ఎవరో తెలియదు కానీ వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే అడగాలనుంది, దండిగా ఎవరేసారయ్యా? ఇక్కడ మనందరం ఇక్కడే ఉన్నాం కదా, మన పిల్లల్లో చదువుకుంటున్న పిల్లల్లో ఎవరికైనా ఫీజులు పండియా? మన చుట్టాల్లో పిల్లల్లో ఎవరికైనా ఫీజులు పండియా? మన ఊర్లో పిల్లల్లో ఎవరికైనా ఫీజులు పండియా? అలాగే ఈ మీడియా, సోషల్ మీడియా మాధ్యమాల్లో బాబాయ్ పెట్టిన కెమెరాలోంచో అటు నుంచో అటువైపు చూసేవాళ్ళని కూడా అడుగుతున్నా, మీరు తెలుగుదేశం వాళ్ళైనా పర్లా, మీ ఇంట్లో పిల్లలు చదువుతుంది, మీ ఇంట్లో అయినా ఫీజులు పడ్డాయా అని అడుగుతున్నా. ఎక్కడా పడలేదు. కానీ మన లోకేష్ బాబు గారు చక్కగా సినిమా ఆర్టిస్టులో 4 తెచ్చేసి మాకు ఫీజులు పడిపోయినాయి, సూపర్ 6 పడిపోయింది అని చెప్తాడు. చూస్తుంటే ఇక జనాలు పెచ్చోళ్ళ, లేకపోతే నువ్వు పెచ్చోళ్ళ ప్రయత్నం చేస్తావు. ఒకప్పుడు అందరూ అంటే ఈయన చెప్పిన మోసాలని నమ్మిన జనాలు అందరూ బాబు గారు రావాలి, బాబు గారు రావాలన్నారు. ఇప్పుడు బాబోయ్ పోవాలి, బాబోయ్ పోవాలి అన్నారు. చెప్పదు ఈ రోజు పరిస్థితి జనాలు దట్టా ఉంది. కానీ ఒక్కటి చెప్తున్నా అండి, ఇక్కడ మా కార్యకర్తల్ని మమ్మల్ని భయపెట్టేసి, పోలీసులను అడ్డం పెట్టేసి, లేదా మా కార్యాలయాల్ని మూయిపించేసి ఏదో మమ్మల్ని ఆపుదాం అనుకున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని 15 ఏళ్ళైందండి. 15 ఏళ్ళు పండిపోయి ఉన్నారండి వీళ్ళందరూ. జెండా పట్టిన కాడి నుంచి కష్టాలండి. తెలుగుదేశం జెండా లాగా మాకు ఏసీలో పడుకుని ఫుట్ఓవర్ దిగేసి లోపలికి వెళ్ళిపోయే రాజకీయాలు కాదండి. ఇక్కడ ఉన్నోళ్ళందరూ అధికార పక్షంలో కూడా ఇక్కడ కార్యకర్తలు కష్టపడతానే ఉన్నారు. అధికార పక్షంలో జగన్ గారు జనము అని కార్యకర్తలు వదిలేసినా కూడా ఆ రోజు కూడా జగన్ గారి కోసం ఎంటాడి పోటాడి ఎదురుగాల్లో వెళ్ళిన మనుషులయ్యా. మీరు ఈ రోజు పోలీసులు లాఠీలు చూపించినా మీద పడినా ఇక్కడ ఎవ్వరు కొద్ది కూడా కూతు కూడా ఇక ఇప్పుడు లేడీస్ వచ్చారు కదా, లేడీస్ కు పుట్టిన చిన్న పిల్లలు కూడా భయపడే పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళకి ఒకటే చెప్తున్నా, రేపు వాళ్ళ తలలు దిగి మళ్ళీ మేమే పైకి వచ్చేది, జాగ్రత్తగా నడుచుకోండి. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతారు, ఎందుకంటే మిమ్మల్ని గుర్తుంచుకోరు, వాడుకుని వదిలేసే టైప్ కాబట్టి మీ మొహాలు గుర్తుండవు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళని గుర్తుంచుకుంటారని చెప్తున్నా. ఈ జెండా మోసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆత్మగౌరవం అనేది ఉంటది. ఎందుకంటే వీళ్ళెవరు జనాలు తీసుకుంటాకి అధికారం రాగానే ఏ పథకం పడిపోతా వాళ్ళ దగ్గర ఎంత పర్సెంటేజ్ నొక్కేద్దామా అని తినేవాళ్ళు కాదు. వీలైతే జేబులో 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు 4 రూపాయలు పేదవాడికి పెడదాం, ఇంటికి 6 రూపాయలు. ఇంట్లో పిల్లలు ఎన్ని తిట్టినా కూడా 4 రూపాయలు పెట్టేది పెట్టి 6 రూపాయలు ఇంటికి తీసుకెళ్లే మనుషులు ఈ పార్టీలో ఉంటారు. ఈ జెండా మోస్తా ఉంటారు. లోపల తెల్ల చక్కా బయటికి నీట్ గా కనబడుతున్నా కూడా చిరిగిన బనీలతో తిరిగే వాళ్ళు ఇక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి జాగ్రత్తగా ట్రీట్ చేయండి అని వ్యవస్థలో ఎవరుంటే వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే పిల్లల గురించి మాట్లాడితే, ఒకప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అంటే మనకు గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ మనం ఇది చేసుకుందాం అది చేసుకుందాం నాయకులు ఎంతమంది వెళ్ళినా కాదు, నేను మాట ఇచ్చాను ముందు పిల్లలకి ఫీజులు వేయాలని. చివరి ఎలక్షన్ ముందు కూడా బటన్ నొక్కి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మూలనున్న ముసలాయుడు కూడా బటన్ నొక్కుద్ది అన్నాడు. మరి బాగా మూలలు లేవుగా, నువ్వు మూల నుంచి మధ్యలోకి వచ్చిన ముసలాయన ఏం చేస్తున్నావయ్యా, బటన్ నొక్కుతావా లేదా అని అడుగుతుంటే ఎక్కడ మాట్లాడిన పరిస్థితి, ప్రెస్ ముందు రాని పరిస్థితి. ఇంకోటి, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి మంచి విద్య ఐపీ కరికులం పెడదామని జగన్ గారు ప్రయత్నం చేస్తే దాన్ని ఎత్తేసి నిన్న లోకేష్ గారు చెప్తున్నారు
వాళ్ళ అబ్బాయి ఏ బట్టలు అయితే క్వాలిటీగా వేస్తాడో అంట ఆ బట్టలే ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఇస్తున్నారు. మరి చదువు క్వాలిటీ ఏమైంది? బట్టల్లో ఉన్న క్వాలిటీ మేము చూడలేదు, కానీ చదువులో ఉన్న క్వాలిటీ ఏమైంది? జగన్ గారు ఐపీ కరికులం తీసుకొస్తానంటే మరి దానంతా ఎత్తేసింది నువ్వు కాదా? కాబట్టి మనకి 2 ఛానళ్ళు ఉన్నాయి, 4 పేపర్లు ఉన్నాయని ఏది పడితే అది రాస్తామంటే ఇంత సైన్యం ఉంది మాకు. సోషల్ మీడియా రానోళ్ళు కూడా సోషల్ మీడియా అకౌంట్లు పెడతాం. మీ సారథ్యం మాకు మీలాగా అబద్ధాలు చెప్తాం రాదయ్యా, నిజాలు చెప్తాం. నువ్వు ఏమేమి మాట ఇచ్చావు? ఆడవాళ్ళందరికీ 18,000 అన్నావు, 15,000, 18,000 అన్ని వీళ్ళందరూ. కొంతమంది అయితే రింగ్ టోన్లు పెట్టి తిరుగుతున్నారు. జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు, రింగ్ టోన్లు కూడా పెట్టి తిరుగుతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రజలు ముదురులని తెలుసుకో. ఖచ్చితంగా నువ్వు చెప్పిందన్నీ గమనిస్తారు. నవ్వుతా నెత్తి మీద ఒక మట్టిగా ఎత్తే ఈసారి లెగటాకు వయసు కూడా లేదు మనకి. జాగ్రత్త. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా ఒకటే చెప్తా, ధైర్యంగా ఉండండి పార్టీ కోసం, జగన్ గారి కోసం. ఎందుకంటే మనం పోరాడేది ఇందాక పెద్దలందరూ చెప్పారు, ఈ పార్టీకి ఆయువు పట్టేవారు 1 జగన్మోహన్ రెడ్డి గారు, 2 అంతే. నాయకులు అనేవాళ్ళు వస్తారు పోతారు. సూత్రంగా చాలా మంది పోతున్నారు, దూకుతున్నారు, అటు వెంటనే గోడెత్తున్నారు, అటు దూకుతున్నారు, వస్తా ఉంటారు, పోతా ఉంటారు. జగన్ గారు నమ్ముకుంది మిమ్మల్ని. మీరైతే జాగ్రత్తగా జగన్ గారిని పట్టుకుని ఉండండి. జగన్ గారిని జాగ్రత్తగా ఆ కుర్చీలో కూర్చోబెట్టండి. ఎందుకంటే జగన్ గారు ఆ కుర్చీలో కూర్చుంటే మనం బాగుపడిపోయినా ఖచ్చితంగా పేద మధ్యతరగతి కుటుంబాలు మాత్రం మంచి విలువైన విద్య వైద్యం దొరుకుతుంది, వాళ్ళు బాగుపడతారని మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే మెడికల్ కాలేజ్ గురించి చెప్పాలి. మా ఊరు మీ అందరూ వచ్చారు కాబట్టి మెడికల్ కాలేజీలో 1 సంవత్సరం దాటి 2వ సంవత్సరం కూడా పిల్లలు వెళ్ళారండి. చాలా మంది తెలియని వాళ్ళు, వేరే నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి చెప్తున్నా. ఈయన కట్టాకట్టడు మెడికల్ కాలేజీలు. పేదవాళ్ళు డాక్టర్ చదివితే మనకి నచ్చదు కదా. మనకు ఉన్నవాళ్ళు చదవాలి, మనవాళ్ళు చదవాలి. మనవాళ్ళు అంటే అర్థమైందిగా. ఉన్నవాళ్ళు మనవాళ్ళు చదువుకోవాలి, బయట పిల్లలు చదువుకోకూడదు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పేద పిల్లలకి ఈ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు వేసి 4 మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు అయితే పిల్లలు కూడా చదువుకోవడానికి వచ్చేసారు. అది చూడలేకపోయి ఇప్పుడు ఆయన ప్రైవేట్ పరం కూడా చేస్తాడు. అంటే అమ్మ అన్నం పెట్టదు, బయట అడుక్కు తిన్నవాళ్ళు అన్నట్టు ఇతను కాలేజీలు కట్టడు, కాలేజీలు కట్టినేమో ప్రైవేట్ చేస్తాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రి మోసగాడు మనకు అవసరమా? పేదల చదువు వైద్యం బాగుండాలో అవుతా? బాగుండాలంటే మనం ఎవరు గెలిపించాలి? కాబట్టి అందరూ కట్టుదిట్టంగా పనిచేయాలి ప్రతి నియోజకవర్గంలో. అలాగే ఎన్ని మనకి తేడాలున్నా అన్ని సరి చేసుకుందాం. అంతా సరి చేసుకుని కట్టుదిట్టంగా ముందరికెళ్దాం. ఒకటే చెప్తున్నా, కేసులు కడతారా? కట్టినామండి. చాలా మంది నాతో కూడా అన్నారు, మన మీద కేసులు కడితే మనమేమో ఐఏఎస్లు ఐపీఎస్లు చదివేది లేదుగా, కట్టుకునేవాడి కానీ మనం ఎవరో ఐఏఎస్లు ఐపీఎస్ చదవట్లేగా. కాబట్టి కేసులు కట్టినా మాకేం బాధలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎవరైతే కేసు కట్టాడో ఆయనతోనే సెకండ్ సెల్యూట్ ఇప్పిస్తాడు. కాబట్టి మనకేం ఇబ్బందులు లేదు, ధైర్యంగా ఉండండి అని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్.